ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని మావల చెరువులో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందం ఈ మాక్ డ్రిల్లో పాల్గొంది. ప్రస్తుత వర్షాకాలంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడం కారణంగా వరదల్లో చిక్కున్న వారిని రక్షించేందుకు ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, జిల్లాలో కూడా ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంటాయని, ఎవరైనా వరదల్లో చిక్కుంటే తమకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా వరదల్లో చిక్కుంటే తమకు సమాచారం అందిస్తే అనునిత్యం తాము అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలోని ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో గ్రామస్తులు వినూత్న రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మహిళలను సైతం మోసం చేసిందని సందర్భంగా మహిళలు ఆరోపించారు. వరలక్ష్మి వ్రతం రోజున తమ నిరసనను వ్యక్తం చేస్తూ మహాలక్ష్మి పథకానికి అలాగే తులం బంగారం పథకానికి ఈ సందర్భంగా పిండ ప్రదానం చేశారు. 6 గ్యారెంటీల అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలను నిండా మోసం చేసిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని, ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయలు చెల్లించాలని, అలాగే కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎగువ భాగంలో మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 3,000 క్యూసెక్ల ఇంట్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు సంబంధించిన ఒక వరద గేటు ఎత్తి 2,000 క్యూసెక్ల వరద నీటి కిందికి వెళ్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,183 అడుగులు కాగా ప్రస్తుతము 1,182 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.370 టీఎంసీలు కాగా ప్రస్తుతము ప్రాజెక్టులో 1.270 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక మరో వార్త విషయానికి వస్తే నిన్న కురిసిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లాలోని తానూరు మండలంలో పలు పంటలు నీట మునిగాయి. తానూరు మండలం కోనూరు గ్రామంలో సోయా పంట పూర్తిగా నీట మునిగింది. దీంతో పూత కాత దశలో ఉన్నప్పుడు భారీగా వరద నీరు వచ్చడంతో సోయా పంట పూర్తిగా నెలకొరిగింది. గత 2 నెలలుగా పంటను కాపాడుకున్న తాము ఈ భారీ వర్షానికి సోయా పంట పూర్తిగా నీట మునిగిందని, సోయా పంట పూర్తిగా నాశనమైందని సందర్భంగా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని సందర్భంగా సోయా పంట రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.